నిన్నటి తరం నుంచి నేటి తరం వరకు ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో పాతుకుపోవాలంటే అది ఒక్క మాస్ అండ్ యాక్షన్ ఇమేజ్ తోనే సాధ్యమని మన హీరోలు, వారసుల తల్లిదండ్రులు అందరూ కోరుకుంటారు. అందుకే శ్రీకాంత్, జగపతి బాబు, గోపీచంద్, తరుణ్, సాయి ధర్మ తేజ్ నుంచి ఆది, సాయి కుమార్ వరకు ప్రతి ఒక్కరూ మాస్ ఇమేజ్ కోసమే పరితపిస్తూ ఉంటారు. నాగార్జునకు క్లాస్ ఇమేజ్ తో పాటు మాస్ ఇమేజ్ కూడా ఉండడంతో లాంగ్ రన్ ఉండడం కోసం ఆయన తన కుమారులైన నాగ చైతన్య, అక్కినేని అఖిల్లను కూడా ఆ వైపుగానే తీసుకుని వెళ్తున్నాడు. చివరకు సునీల్ వంటి కమెడియన్లు, నాని, నిఖిల్, శర్వానంద్, రాజ్ తరుణ్ వంటి వారు కూడా అదే దారిలో పయనిస్తున్నారు. ఇక నిజంగా లవర్ బాయ్ ఇమేజ్ అంటే అంత భయపడాల్సిన పనుందా అని ప్రశ్నించుకుంటే మాత్రం అది నిజమే అని చెప్పుకోవాలి. ఒక వయసు దాకా, ఒక స్థాయి దాకా లవర్ బాయ్ ఇమేజ్ బాగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం అది బాగా ఇబ్బంది పెడుతుంది. బాలనటులుగా పరిచయమైన హరీష్, మంజునాథ్, షణ్ముఖ శ్రీనివాసులే కాదు, నాడు హరనాథ్, కమల్ హాసన్, సుమన్, స్వప్న ఫేమ్, స్వర్గీయ రాజా, తమిళ హీరో ప్రశాంత్, రాంకీ, తరుణ్ వంటి వారిది మొదట్లో అదే పరిస్థితి. వారికి తగ్గ యూత్ఫుల్ చిత్రాలలో అవకాశాలు ఎప్పుడో కాని రావు. నేడున్నట్లుగా నాడు బుల్లితెర ఉండేది కాదు. రెమ్యూనరేషన్స్ తక్కువ. కాస్త వయసు మీరగానే పాత్రలు, డిమాండ్లు వంటివి ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. దాంతో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నప్పుడే కాస్త బాగా సంపాదించుకోవాలి, తర్వాత అవకాశాలు ఉండవు. కమల్ హాసన్ కెరియర్ మొదట్లో కూడా ఆయనకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దాంతో కమల్ కూడా క్రేజ్ గానే సంపాదించాలి అనే ఆశతో నాడు అడల్ట్ మూవీలలో నటించే దీప, సిల్క్ స్మిత వంటి వారితో బ్లూ ఫిల్మ్స్ చేశాడని కూడా వార్తలొచ్చాయి. సుమన్ కూడా తొందరపడి నీలి చిత్రాలలో నటించి తన కెరియర్ ను నాశనం చేసుకున్నాడు. ఇక ప్రేమ ఖైదీతో డి రామానాయుడు నిర్మాతగా, తెలుగులో మాలాశ్రీతో, హిందీలో అదే చిత్రంలో కరీష్మా కపూర్లతో చేసిన హరీష్ కూడా తొందరపాటులో ఇలాంటి న్యూడ్ సినిమాలలో, మలయాళంలోని బి గ్రేడ్ చిత్రాలలో నటించాడు. వాటికి ఆయన తండ్రే ప్రోత్సహించడంతో బంగారం వంటి భవిష్యత్తును నాశనం చేసుకున్నందుకు హరీష్ ని ఆయన తండ్రిని రామానాయుడు పిలిచి మరీ తిట్టాడట. ఇక రాంకీ, ప్రశాంత్ వంటి వారు కూడా ఇలా పెద్ద చిత్రాలలో, పలు నీలి చిత్రాల్లో నటించారు. వీరిలో ఎక్కువ మంది సిల్క్ స్మిత, దీప, బోరింగ్ పాప జయలలిత, ముచ్చర్ల అరుణ, షకీల, శ్రీప్రియ వంటి వారితో నటించారని పలువురు సీనియర్లు చెబుతూ ఉంటారు. మరోవైపు అవకాశాలు లేని సమయంలో ఉదయ్ కిరణ్ తో పాటు తరుణ్, వరుణ్ అనే హీరో ఇలా చాలా మందికి కూడా ఇలాంటి భ్రమలు, డబ్బుల ఆశలు, ఇతర పద్ధతుల్లో బ్లూ ఫిల్మ్ మాఫియా రెచ్చిపోయేది. నేడు ఇంటర్నెట్లు ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు రావడంతో అందరూ తమకు నచ్చినవి చూస్తున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితి అది కాదు. అడల్ట్ మూవీ పేరుతో పెద్దలకు మాత్రమే అనే ఏ సర్టిఫికేట్ చిత్రాల్లో హీరో, హీరోయిన్లు, నటీనటులు, తెలిసిన మొహాలు ఉన్నవారి సెక్స్ సీన్లను జతపరిచి సినిమా మధ్యలో వాటిని వేసేవారు. ఇక బ్లూ ఫిల్మ్లు వీడియో క్యాసెట్ల రూపంలో పోలీసులు, ఇతరులు కంటపడకుండా జాగ్రత్తగా తెచ్చి చూసుకునేవారు. ముఖ్యంగా ఇలాంటి చిత్రాలకు దుబాయ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, షార్జా, సౌదీ అరేబియా వంటి ప్రాంతాలలో భలే డిమాండ్ ఉండేది. చాలా మంది హీరోలైన డ్రీమ్ బాయ్స్, చాక్లెట్ బాయ్స్ అందులో దర్శనమిచ్చేవారు. దాంతో సంపాదనకు సంపాదన, జల్సాకు జల్సా. ఇలా తెలిసి తెలియని అపరిపక్వ మనసుతో నిర్ణయాలు తీసుకుని సుమన్ లాగా, హరీష్ లాగా ఎక్కువ మంది తెరమరుగైతే కమల్ హాసన్ వంటి వారు వాటి నుంచి మెల్లగా బయటపడ్డారు. ప్రశాంత్, తరుణ్, రాంకీ వంటి వారు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, సినిమా ఫీల్డ్లో అవకాశాలు వచ్చే పరిస్థితులు లేక, వచ్చిన ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోవాలో లేదో తెలియక నానా మదనపడి మనశ్శాంతిని కోల్పోయి, కునాల్, ఉదయ్ కిరణ్ వంటి వారు అలాంటివి చేయలేక తమ ప్రాణాలను తీసుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.